హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నది యూట్యూబ్ అత్తయ్య గారండి. నాకు అంటే ఈయనకి పిన్ని వరుస అవుతారు, సో అందుకు నాకు అత్తయ్య గారు అయ్యారు. వెనకాల ఉన్నది మా అత్తయ్య గారు అనమాట. సో ఏంటంటే అండి, ఇక్కడ ఈవిడికి 2 ఛానల్స్ ఉన్నాయండి, లక్ష్మీ పాలంకి అని అండ్ అలాగే అత్తా కోడలు వ్లాగ్స్ అని. అత్తా కోడలు వ్లాగ్స్ అయితే మీకు తెలిసిందే, మా ఇద్దరివి షార్ట్స్ అవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. అండ్ అలాగే లక్ష్మీ పాలంకి అనే దాంట్లో పాత సినిమా పాటలు అండ్ అలాగే ఈవిడ దేవుడి పాటలు అవి కూడా పాడుతూ ఉంటారండి. సో అవన్నీ కూడా అందులో షేర్ చేస్తారు, వంటలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరికైనా వాళ్ళ ఛానల్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే నుంచి ఈవినింగ్ అయితే వీళ్ళు వచ్చారండి. సో ఏంటంటే వల్లభ గణపతి ఆలయానికి వెళ్దామని సో రెడీ అయిపోమన్నారు. సో మేము కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి గుడి చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాం. పదండి నాతో పాటు మీరు అందరూ కూడా చూద్దరు. కానీ ఈ వీడియో మొత్తం మీద చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యామండి గుడికి వెళ్ళిన దగ్గర. సో అదేంటో చెప్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇదిగోండి గుడికి అయితే వచ్చేసామండి. ఈ వల్లభ గణపతి ఆలయం కోలమూరు వైపు ఉంటుందండి. మేమైతే స్టార్టింగ్లో వచ్చాము. సో తర్వాత ఇదేనండి రావడం, ఫినిషింగ్ అయిన తర్వాత. ఇదంతా కూడా గుడి ఆవరణే అండి. గుడి అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే మీకు రైట్ సైడ్లో విశ్వేశ్వర ఆలయం అని శివుని ఆలయం ఉంటుంది, దానికి ఆపోజిట్ లో వల్లభ గణపతి ఆలయం ఉంటుందండి. శివుని ఆలయంలో శివునికి అభిషేకం చేయడానికి లింగం పెట్టారండి, చాలా బాగుంది. అండ్ అలాగే తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒకటి శివుని ఆలయంలోకి కొబ్బరికాయ, ఇంకొకటి వల్లభ గణపతి ఆలయానికి కొబ్బరికాయ, అండ్ అలాగే వినాయకుడికి ఇష్టమైన గరిక, అలాగే నైవేద్యానికి అరటిపళ్ళు, బెల్లం అవి తీసుకున్నామండి. అండ్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. లెఫ్ట్లో అయితే చెప్పాను కదండి వల్లభ గణపతి ఆలయం, రైట్లోనేమో శివుని ఆలయం ఉంది. చాలా బాగుందండి చూడడానికి. మీరు రాజమండ్రిలో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి, లేదా వేరే ఊరు వాళ్ళు అయితే రాజమండ్రి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మేము ముందుగా శివుడిని దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. సో వినాయకుడి ఆలయం చుట్టూ రకరకాల గణపతి ఎన్ని అవతారాలు ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. అలాగే కనకదార రచించిన ఆది శంకరాచార్యుల వారి విగ్రహం పెట్టారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కూడా అక్కడ ప్రతిష్ఠించారండి. అండ్ అలాగే రాముల వారిని ప్రతిష్ఠించారు. అలాగే వినాయకుడి రకరకాల అవతారాలతో ఇంకా చాలా బాగా ఒక చెట్టు కింద విగ్రహాలు అవి పెట్టారు, అవి కూడా చాలా బాగున్నాయండి. ఆ తర్వాత మేమందరం ఇక్కడ దిగాం కదండి, అది ఒక్కటే సెల్ఫీ పాయింట్ అనమాట. నేను డిసప్పాయింట్ అన్నాను కదండి, అదేంటి అంటారా, లోపల ఎక్కడ కూడా వీడియో తీయడానికి అవ్వలేదండి. సో మీ అందరికీ చూపించలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే. కానీ తప్పకుండా మీరందరూ చూడండి. అత్తయ్య గారు నేను అయితే ఒక షార్ట్ అయితే చేశామండి, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్.